గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. వారు మంత్ర దీక్షలు ఎన్నెన్నో చేశారు, 1 కోటి కంప్లీట్ చేసుకున్నారని చెప్పి మనం ఇంతకు ముందర టాపిక్లోనే మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకిప్పుడు దీపావళి రాబోతోంది. మరి దీపావళి అనగానే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన విధానాలన్నీ కూడా మనం ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాము. మరి ఉదయ్ భాస్కర్ గారు కూడా అమ్మవారికి సంబంధించిన దీక్ష 1 కోటి ఆ జపం అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఇది అందరూ చేసుకోగలిగిందేనా? ఒకవేళ చేసుకోగలిగిన వారు ఈ రోజున ఆచరించే అవకాశం ఉందా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అయితే లాస్ట్ టైం మనం చేసిన టాపిక్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అయినాయి. మళ్ళీ నాకు ఒకరిద్దరు మీతో ఈ టాపిక్స్ కూడా చేయించమని చెప్పడం జరిగింది. యాక్చువల్గా నేను చేద్దాం అనుకునే లోపే మీరే నాకు మెసేజ్ చేశారు, సంతోషం. అయితే మనకు దీపావళి రాబోతుంది. అయితే ఈసారి దీపావళి 2 రోజులుగా ఉంది, అమావాస్య. ఏ రోజున జరుపుకోవాలనేది చాలా మందిలో సందేహంగా ఉంది. ఏ రోజున జరుపుకోవచ్చు అండి మనం దీపావళి? మంగళవారం జరుపుకోవచ్చు, 21వ తారీఖు. 21 మంగళవారం రోజు. అంటే అమ్మవారికి మనం అమావాస్య అంటే ఆదివారంగా వచ్చిన మంగళవారంగా వచ్చిన చాలా ప్రశస్తం. అందుకని మంగళవారం అమావాస్య పూజ చేసుకోవచ్చు. అంటే మంగళవారం వచ్చింది కాబట్టి మనం ఇంకా ఏమైనా విశేషంగా చేయాల్సి ఉంటుందా? ఏ రకంగా? మామూలుగా మహాలక్ష్మి సాధనలో భాగంగా చేసుకోవచ్చు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తమైన సరాచరం యత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురవే నమః. ఓం నిర్నామనిక్లేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణో నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్యం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికా హస్తాం శుద్ధ జ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. అంటే మనం సంకల్పం కానీ గురు ప్రార్థన కానీ చేస్తే మన ప్రాణం శాస్త్రానికి వెళ్ళిపోతుంది అనమాట. ఏ కుండలిని జాగృతం అనుకుంటాము, ఊర్ధ్వ కుండలిని అంటారు. పైన ఉన్నదాన్ని ఊర్ధ్వ కుండలిని అంటారు, మూలాధారంలో ఉన్నదాన్ని అధో కుండలిని అంటారు. అంటే మనం సంకల్పం చేయంగానే ఎప్పుడైనా మామూలు పూజ, ఇప్పుడు దీపావళి మహాలక్ష్మి పూజ అడిగారు కాబట్టి మనం మామూలు సింపుల్గా గ్లాస్తో నీళ్లు పెట్టుకున్నా కూడా నీళ్ళని స్పృశించి అపవిత్ర పవిత్రాణం పుండరీకాక్ష 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 అని 3 సార్లు ప్రోక్షణ చేసుకుంటే మన స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం కూడా శుద్ధవుతుంది. అంటే ప్రతి పూజకి కూడా మామూలుగా జపం చేసుకుంటే, ఎప్పుడు జపం కానీ పూజ కానీ ఈ రెండింటికి. అయితే ఇప్పుడు పూజ చేస్తే మనకు అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందా, జపం చేస్తే ఎక్కువగా ఉంటుందంటే? అంటే పూజ కన్నా జపం ఎక్కువ, జపం కన్నా ధ్యానం ఎక్కువ. ఓకే, ఇప్పుడు పూజ చేస్తున్నప్పుడు అంటే మన కళ్ళ ముందర అన్ని కూడా ఫిజికల్ గా కనిపిస్తూ ఉంటాయి. పూజకు సంబంధించిన ద్రవ్యాలు కానివ్వండి, అమ్మవారి చిత్రపటాలు కానివ్వండి, ఎక్కువగా మనం లగ్నం చేయగలుగుతాం. మరి జపం చేయాలంటే అంత తొందరగా లగ్నం చేయలేమేమో, మరి దానికి ఏదైనా 3 రకాలుగా ఉంటుంది. ఈ మహాలక్ష్మి ఏదైనా మంత్ర సాధన, అమ్మవారి మహాలక్ష్మి సాధన ఈ ధన త్రయోదశిగా మొదట ఆరంభం అవుతోంది. అంటే ఉత్తర భారతంలో మనకి సంక్రాంతి 5 రోజుల పండుగ ఎలా జరుపుకుంటారో పెద్దది అన్నిటికన్నా, అలా ఉత్తర భారతదేశంలో దీపావళి ఘనంగా జరుపుకుంటారు 5 రోజుల పాటు. 5 రోజులు. అంటే అమావాస్యకి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విద్య. అంటే ఈ సాంప్రదాయం సౌత్లో కూడా, తమిళనాడు వాళ్ళు కూడా ఎక్కువ చేస్తారు మనకన్నా. మన అమావాస్య ఎక్కువగా చేయరు వాళ్ళు. అమావాస్య అనేటప్పటికి వాళ్ళకి చాలా పవిత్రమైంది. ప్రతి అమావాస్య చేస్తారు వాళ్ళు, ప్రతి మాసం కూడా. అందుకని ఇప్పుడు మనకి ఇక్కడ స్పష్టంగా 5 రోజుల ప్రాముఖ్యత ఈ దీపావళి అమావాస్య రోజున మనకు తెలుస్తుంది. ఎలా అంటే ముందోది ధన త్రయోదశి, ధన్వంతరి ఆవిష్కరించిన రోజు, అంటే దేవతలకి అమృతం అందిన రోజు. అది ప్రాధాన్యత. అందుకని మనకు కూడా అమృతం అందుతుంది. మనం ఆరాధిస్తే మనకు కూడా మనలోనే దేవతలు ఉన్నారు కాబట్టి ఆ దేవతా శక్తి వల్ల మనకు కూడా మనకు కావాల్సినటువంటిది
అందుతుంది. అంటే మన కామ్యాలను నెరవేర్చుకోవడానికి నెరవేర్చుకోవడానికి. తగిన రోజు అని చెప్పచ్చా? చెప్పచ్చు. ఏం చేయాల్సి ఉంటుంది ఆ రోజున మరి మనం? అంటే ఆరంభం ఆరంభం. ఆరంభం రోజు త్రయోదశి, ధన త్రయోదశిగా. తర్వాత ఎలాగూ దీపావళి అనగానే నరక చతుర్దశి, అమావాస్య. చతుర్దశి ప్రాధాన్యత తెలుసు. నరక చతుర్దశి నరకాసురుని సంహారం. ఎప్పుడైనా అండి ఈ పండగలు ఏవైనా, దసరా కానీ దీపావళి కానీ, ఈ అసురులు అంటే మన దేహంలో ఉండేటువంటి నెగటివ్ ఫోర్సెస్. ప్రతి మనిషి మంచివాడే ఉంటాయి, కానీ లోపల కొన్ని భావాలు అంటే పూర్వజన్మ నుంచి వచ్చినవి, అది మన వెన్నుముక ఆనుకునే ఉంటాయి. ఎక్కడో ఉండవు, వెన్నుముక ఆనుకునే ఉంటాయి. అదే వాటి ద్వారా మనలో ఉన్నవి అది మనంతా మనంగా తీయలేం. అందుకని అమ్మవారుగా సత్యభామగా ఎందుకు వచ్చింది మరి శ్రీకృష్ణుడు అంటే వాళ్ళ ఒక కథగా, పురాణంగా మనకి భగవంతుడే ఆ ఏర్పాటు చేశాడు. ఏంటంటే భగవంతుడు మా కృష్ణుడుగా చెప్పినా కూడా, మన భగవద్గీతగా చెప్పినా కూడా మన మనస్సు అంతగా పట్టుకోలేదు. మన లోపల ఉన్న రాగద్వేషాలు కానీ అసురీ శక్తులు అంటారనమాట. అంటే వేరే వాళ్ళకి ఇబ్బందికరం కలిగించేటువంటివన్నీ అసురీ శక్తులు. మన వల్ల వేరే వాళ్ళకి ఏదన్నా తెలుసో తెలియకో ఏమన్నా జరుగుతున్నాయి కదా, ఈ శక్తులు అన్నీ కూడా. అందుకని ఎప్పుడు కూడా ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపమే అన్నిటికన్నా గొప్పది. ఈ పూజలు వీటన్నిటికన్నా మనస్ఫూర్తిగా ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. అందుకని ఆయా సందర్భాల్లోనన్నా అమ్మవారినో అయ్యవారినో ఏదో భగవత్ స్వరూపం ఒకటే, మనకి ఏ జెండర్ అయినా. అదేనమ్మా నాలో నాకు తెలుసు, వీటి వల్లే ఇప్పటివరకు కూడా నేను చాలా ఇబ్బందులు పాలైనాను, అందుకని వీటిని నువ్వే నివారించు అంటే, అందుకని అది అక్కడ సత్యభామగా సంహరించింది అంటే అర్థం అది. అది మనం తెలుసుకుంటే అంటే చాలా కథగా చెప్పారు మనకి. కథ అయితే పట్టుకుంటాం, మనసుకు పట్టుకుంటుంది అని చెప్పేసి ఏదైనా, ఏ పండగ అయినా, ఏదైనా కూడా మన స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం గురించే ఈ జ్ఞానాన్ని తెలియజేయడం కోసమే ఇవన్నీ ఉన్నాయి పండగలన్నీ. ఓకే, ఇప్పుడు మీరన్న ఈ సాధన చేయాలన్నా కూడా అంటే ఖచ్చితంగా గురువు దగ్గర ఉపదేశం, ఏమైనా మంత్రోపదేశం తీసుకోవాల్సి ఉంటుందా? మొట్టమొదటి అంటే గురు ద్వారా ఉపదేశం, మీరు అన్నది కరెక్టే. ఉపదేశం తర్వాత దీక్ష వేరే ఉంటుంది అన్నమాట. అందుకని ఉపదేశం అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మంత్రోపదేశం ఉంది, మహాలక్ష్మి మంత్రం. దీన్ని తర్వాత అందరికీ మరి స్పష్టంగా తప్పులు లేకుండా చూపించాలి కదా వాళ్ళకి. మామూలుగా నేను ప్రిపేర్ చేశాను, ఇది చూపిద్దాం, తర్వాత తీసి చూపిద్దాం. అందులో మహాలక్ష్మి మూల మంత్రం అంటే దీనికి మూలం మంత్రం చెప్పి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. మీరు కూడా చెప్పండి, ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే కమలే కమలాలయే ప్రసీద 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 శ్రీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం మహాలక్ష్మై నమః. ఓం ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే కమలే కమలాలయే ప్రసీద 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 శ్రీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం మహాలక్ష్మై నమః. ఓం ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే కమలే కమలాలయే ప్రసీద 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 శ్రీం హ్రీం శ్రీం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం మహాలక్ష్మై నమః. 3 సార్లు మనం మంత్రోపదేశం అంటాం. ఎవరైనా చదువుకోవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా. అంటే లక్ష్మి అంటే సంపద, వనరులు, కేవలం ధనమే కాదు, మనకు కావాల్సిన సంపద అంతా. అంటే ఒక రాజ్యం సుభిక్షంగా ఉండాలి అంటే ఇది రాజులు మొట్టమొదట ఇవన్నీ నిర్వహించేవాళ్ళు. అంటే స్వప్నంలో మనకి దేవత కనపడుతుందా అడిగారు. ఒకప్పుడు రాజులకి, వ్యాపారస్తులకి, ఇప్పుడు కూడా. ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళల్లో పి జనార్దన్ రెడ్డి, మరి మా టైంలో ఉన్నప్పుడు ఆయనతోటి మేము తిరిగాం. ఆయనకు అమ్మవారు పెద్దమ్మ టెంపుల్ అని మరి హైదరాబాద్లో ఉంది. మరి పొలిటికల్ లీడర్, మరి ఆయనకి స్పష్టంగా కనిపించింది. నాకు ఈ గుడి కట్టించు అని చెప్పింది. ఆయన ఉన్నప్పుడు అప్పుడే మేము
ఆయన అడిగాం వివరంగా. అలా ఎవరికైనా సాధ్యమే. అందుకని ఇప్పుడు దేవతలకు కూడా ఒక కోరిక ఉంటుంది, ఒక కాలం ఉంటుంది. మామూలుగా మనకున్నట్టుగా ఆ శిథిలావస్థకి వెళ్ళిపోతుంటుంది కదా కొన్ని కొన్ని దేవాలయాలు. మరి ఆ గర్భంలో గర్భంలో కప్పుబడిపోయి ఉంటాయి విగ్రహాలు, కానీ వాటికి శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది, చైతన్యం ఉంది. అంటే భగవత్ చైతన్యం ఎప్పుడైనా దేంట్లోనైనా వెంటనే ఇన్స్టెంట్గా కూడా దాని నుంచి ఇప్పుడు మనలో ఉన్నట్టుగా రావచ్చు, ఆ కదలిక రావచ్చు. నేను ఇక్కడ ఉన్నాను అని చూపించడం జరుగుతుంది. మొదట స్వప్నంలో కనిపిస్తుంది అన్నమాట ఎవరికైనా కానీ. అమ్మవారి సాక్షాత్కారం అందరికీ సాధ్యమే. అందరికీ మనం ఏదైతే దేవాలయాలకు వెళ్తున్నామో, ఇంట్లో ఏదైనా దేవతని పూజ చేసుకుంటున్నామో, ఆ దేవతని 3 రకాలుగా మనం ఈ మంత్ర ఉపాసన చేయొచ్చు. మొట్టమొదటిది, మనం అనే మంత్రాన్ని మనం వినాలి. మన కర్మ ఇంద్రియములు ఈ జ్ఞాన ఇంద్రియముల కలయికనే యోగం అంటారు. మనం చెప్తున్నదే మనం వినాలి. మనం పలికే మంత్రాన్ని మనం వినాలి. ఓకే. ఇప్పుడు మనం అనుకో, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. చాలా నెమ్మదిగా నిదానంగా భావనాత్మకంగా మన హృదయంలోనే ఎడినల్ గ్లాండ్ దగ్గర శ్రీ మహాలక్ష్మి అంటే ఒక యాటమ్ అన్నమాట. అణువులుగా ఉంది కదా మొత్తం అన్ని. ఈ అణువుల్లో ఒక్కొక్క చోట బిందు స్వరూపం ఉంటుందన్నమాట. మూలాధారంలో ఒక బిందువు, సహస్రారంలో ఒక బిందువు, ఆజ్ఞాచక్రంలో ఒక బిందువు, హృదయంలో ఒక బిందువు ఉంటుంది. ఆ బిందు స్థానమే కనక మహాలక్ష్మి.